పత్తి పత్తి సోయా ఎకరానికి 7 ఉంటున్నాడు. ఎకరానికి 7 ఇంతకుముందు గవర్నమెంట్ 12 పత్తి ఉండే 12 సోయా ఉండే మన కిసాన్ యాప్ ద్వారా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాప్ అంటే ఏంటి అక్షరం ముక్క రాదు రైతులకు అలా అట్లాంటి ఎందరో మంది రైతుల వల్ల ఇళ్ళ పత్తి అట్లా ఎవరు మనకి మరి ఇంకోటి 7% ఎక్కువ అని చెప్పి పత్తిని మార్కెట్ లో ఉండగా వాపస్ చేస్తే ప్రైవేట్ లో అమ్ముకుంటే 5,000 రూపాయలు ఉంటారు. 5,500 రూపాయలు అమ్ముకొని రైతులు అది మోసపడుతున్నాడు. నాని ఖరాబ్ అయింది. ఇక్కడ అమ్ముదామంటే భయపడుతుంది. ప్రైవేట్ అయితే 2,500 3,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టమంటున్నాడు. అందుకని మా రైతులకు ఎవరు దిక్కులేరు. ఇంతకుముందు మా దగ్గర ఒక ఎమ్మెల్యే గెలిచిండు. అతను ఏమన్నాడంటే మాది గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్ర ఓటేస్తే మా గవర్నమెంట్ నాకు సహకరిస్తుంది. ఇక్కడ రైతులకు ఎంత పట్టు కల్పిస్తా, ఎంత రేటు పెట్టిస్తా, సోయాబీన్లు కల్పిస్తా, మీ రైతులకు అండంగా ఉంటాయని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు మార్కెట్లకు నివారం కళ్ళ కనిపించలేదు. ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలా లేదు. ఇది అందరికీ మా రైతుల గురించి మా వెన్నుముక ఇస్తుంది గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి లాభం లేకుండా పోయింది. వర్షాలు పడి మా పంటలు పోయినాయి, వర్షాలు పడి మా సోయలు పోయినాయి, మాకు నష్టపోయింది. నష్టపరిహారం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ సరిగా కాలేదు. ఇవన్నీ కూడా మాకు బాగా నష్టం జరిగింది.